నమస్తే, కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరైతే కనుక డిఫరెంట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మన లైఫ్లో యూస్ అయ్యేలాగా చెప్తూ వస్తున్నారు మ్యామ్. సో చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఎంతోమంది కామెంట్ చేస్తూ వస్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయేది వచ్చేసి, ఇది సమ్మర్ కదా మ్యామ్. సమ్మర్లో ఏంటంటే చాలామంది ట్రిప్స్కి వెళ్ళాలని, అలానే వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. సో ఈ ప్లానింగ్స్ పరంగా చూసుకుంటే కనుక వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్కి, అలాగే ఈ ట్రిప్స్కి యూజ్ అయ్యేలాగా ఏదైనా ఫారెన్ ట్రిప్ కానీ అలా ఈజీగా వెళ్ళొచ్చేసేలాగా ఏదైనా ఒక ఎఫర్మేషన్ చెప్తూ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్పండి మ్యామ్. మంచి ప్రశ్న అడిగారు స్వప్న. మీరు అన్నట్టు ట్రావెల్కి వెళ్ళాలన్నా లేదా ఫ్యామిలీతో పాటు మనము ఎక్కడికన్నా అవుటింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఒక బల్క్ అమౌంట్ అనేది దొరికితే, అంటే బల్క్ అమౌంట్ అనేది అట్రాక్ట్ అవుతే బాగుంటుంది అనే ఒక థాట్ ఉంటుంది కదా. ఆ థాట్ ఉంటుంది. మళ్ళీ ఎలా అంటే, లేదు మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతే మళ్ళీ చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వాటి కోసం ఖర్చు పెట్టాలి కదా, ఎందుకు అని ఆగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇలా మన ఈ థాట్ వల్లే కదా మనం ఏదన్నా అనుకుంటే అది అవుతుంది మేనిఫెస్ట్. ఇదే పరంగా మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, లేదా ప్రయాణంతో మీ ఎక్స్పీరియన్స్ని ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు, మెమరీస్ క్రియేట్ చేస్తారు కదా ట్రావెల్ చేస్తూ. సో ఇలా చెయ్యాలి అనుకున్న వాళ్ళకి మనం ఒక మంచి టెక్నిక్ని ఈరోజు అందిస్తాను. అది 777 టెక్నిక్. ఓకే. 777 అనగానే, 7 అనగానే మీకు గుర్తొచ్చేది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రైట్ చాయిస్. అంటే ఒక కరెక్ట్ చాయిస్ డెసిషన్ తీసుకోవడం. ఫోకస్ అనేది అక్కడ పెట్టినప్పుడు మనం అనుకున్నది అవుతుంది. ఓకే. గతంలో మనం ఒకసారి 777 టెక్నిక్ చెప్పాను మ్యామ్, చాలా మంది యూజ్ చేశారు. సో వాళ్ళకి ఎఫర్మేషన్ అనేది వర్కౌట్ అయిందని కూడా కామెంట్ చేస్తూ వచ్చారు. సో అందుకనే మనం అలానే చెప్తున్నాం ఇప్పుడు వచ్చేసి. ఓకే, చెప్పండి మ్యామ్. షూర్. సో ఇది ఈ నెల మీరు 7th స్టార్ట్ చేయండి. ఓకే. 7th స్టార్ట్ చేయండి. చాలా ఈజీ స్వప్న, ఎందుకంటే ఇది 7th స్టార్ట్ చేస్తాము, మళ్ళీ అఫర్మేషన్ రాస్తున్నాము. అయితే అఫర్మేషన్ ని ఓన్లీ 7 టైమ్స్ రాస్తాము. ఓకే. ఒకే ఒక్క పాయింట్ ఏంటి అంటే, ఏ రోజు మనం మొదలెట్టామో, ఏ టైంన మొదలెట్టామో అదే టైంని 7 days కంటిన్యూ చేయాలి. ఓకే. ఆ పద్ధతిని ఫాలో అవడం ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఒక 777 అనే ఒక లెక్కని యూనివర్స్ కి చెప్తున్నాము. అవును. సో ఈ యూనివర్స్ లెక్కలో మీరు ఇలాంటి టెక్నిక్ ని ఫాలో అయినప్పుడు ఈ కనెక్షన్ వల్ల మీరు అనుకున్న ఆ ట్రావెల్ ప్లాన్స్, మీరు అనుకున్న ఆ బల్క్ అమౌంట్ ని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకే. సో దీనికి మనము కావాలి అంటే అమౌంట్ రాయండి. నేను ఇప్పుడు ఇక్కడ 1 crore ఛాలెంజ్ పెడుతున్నాను. సో 1 crore ని మనము మేనిఫెస్ట్ చేస్తున్నాము ఫర్ 7 days 7 days టెక్నిక్ తో. రైట్. సో ఇలా రాసినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, నేను అన్నట్టు మీరు 7 o'clock ఇన్ ద మార్నింగ్ అన్నా రాయండి, లేదా 7 o'clock ఇన్ ద ఈవినింగ్ అన్నా రాయండి. ఎందుకంటే మనం 777 టెక్నిక్ చేస్తున్నాం కాబట్టి మంత్ లోని 7th day రాయాలి స్వప్న. అంటే ఇప్పుడు మే అనుకోండి, మే 7th నుంచి మొదలు పెట్టండి. మే 7th 7 o'clock ఇన్ ద మార్నింగ్, లేదా మీరు 7 o'clock ఇన్ ద ఈవినింగ్ స్టార్ట్ చేయండి. 7 times రాయాలి ఈ అఫర్మేషన్ ని. నాకు 1 crore ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఓకే. 1 crore కి మనం చూస్తే కూడా 7 zeros ఉన్నాయి. ఎస్, కరెక్ట్ గా. రైట్. సో అలా మీరు రాయగలిగారు అంటే, ఈ ప్రశ్నకి మీరు అడిగారు కదా, ప్రయాణానికి డబ్బులు కావాలి, లేదా ఫారిన్ ట్రిప్ చేసుకోవాలి అనుకుంటున్నాము అంటే, ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఒక బల్క్ అమౌంట్ అనేది ఉండాలి. కాబట్టి ఈ అమౌంట్ కోసము మీరు మేనిఫెస్ట్ చేసేయండి. మేనిఫెస్ట్ చేయడానికి మన థాట్ ప్రాసెస్లో ఒక థ్రిల్లింగ్ని తీసుకురండి. అంటే ముందు మీరు ఎలా ప్లాన్ చేస్తారంటే, ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో, వాళ్ళ అమౌంట్ రాయండి. ఫ్లైట్ టికెట్ అయితే ఫ్లైట్ టికెట్ ది అమౌంట్ రాయండి. అంటే క్లారిటీ అనేది మనకు ఉండాలి ఫస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, ఎలాంటి హోటల్లో ఉండాలనుకుంటున్నారు, ఇలాంటి ఒక ప్లానింగ్ని మీకు అవ్వగలిగితే మీరు అందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి కూర్చొని మరీ రాసి ప్లాన్ చేయండి. సో ఇలా చేసినప్పుడు దాంట్లో ఎనర్జీ అనేది ఇంకా గట్టిగా
పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, అంటే దాన్ని మొత్తం విజువలైజ్ చేస్తున్నారు. ఓకే, సో ఆ తర్వాత మీరు ఇప్పుడు వెళ్ళాలి అనుకున్న ప్రదేశాన్ని మీరు విజన్ బోర్డ్ గా కూడా మీరు క్రియేట్ చేసి పెట్టండి. సో ఈ 7 days ని మనం ఫెస్టివల్ వచ్చినప్పుడు ఎలా ఒక ఫెస్టివల్ మూడ్ ని తీసుకొస్తాం కదా, అదే విధంగా ఈ 7 days ని మీరు ఫెస్టివల్ మూడ్ లాగా మీరు ట్రావెల్ కి ప్లాన్ చేస్తున్నట్టు అన్ని విధాలుగా మీరు పాజిటివ్ గా దీని గురించి ఆలోచిస్తూ ఫోకస్ పెడుతూ రాయండి. ఈ 7 days లో మీరు అనుకున్న విధంగానే మీకు తెలియకుండానే మీరు ఈ డెస్టినేషన్ అంటే ఈ జర్నీ డెస్టినేషన్ ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అండ్ విత్ అమౌంట్ ఆల్సో. డెఫినెట్గా మ్యామ్. సో ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ 1 crore అఫర్మేషన్ అనేది రాయాలంటారు. సో అంటే మనం ఆ పేపర్ని మనతో పాటు ఉంచుకోవాలా, లేకపోతే విజన్ బోర్డ్ లాగా డిస్ప్లే చేయాలా, ఏం చేయాలంటారు? షూర్, ఇది మీరు రాసిన తర్వాత మీరు పిల్లో కింద పెట్టండి. ఓకే, ఎందుకంటే వన్ డే 7 times రాస్తారు అలా మీరు డైలీ 7 days రాయాలి. సో దాన్ని మీరు నోట్బుక్ అయితే నోట్బుక్ అయినా పిల్లో కింద పెట్టండి, లేదా పేపర్ అయినా కూడా మీరు అది పిల్లో కింద పెట్టండి. విజన్ బోర్డ్ గా మీరు అనుకున్న డెస్టినేషన్ ని లేదా 1 crore చెక్ ని అలా మీరు చూస్తున్నట్టు ఆ 7 days మీరు అది చూస్తున్నట్టు మీరు అక్కడ విజన్ గా పెట్టుకోండి. మిర్రర్ పైన కూడా పెట్టొచ్చు. మనము యూజ్ చేసే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా, దాని పైన కూడా పెట్టినా కూడా ఇది చాలా ఫాస్ట్ గా, అంటే ఫోకస్ ఏదైనా ఒకటే ఉంటుంది. ఫోకస్ ఎప్పుడైనా ఒకటే ఉండాలి. మీరు అనుకుంటున్నారు ప్రయాణం చేయాలనుకుంటున్నారు లేదా ఈ అమౌంట్ ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు దీనికోసం అని పెట్టుకున్నారు అనుకోండి, దాని విధంగానే ఈ ప్రాసెస్ ని మీరు 7 days కి కంప్లీట్ చేయండి. సో ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్. మీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ స్టెప్ నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎంత అమౌంట్ అనుకుంటున్నాను అనే దాని మీద ఫస్ట్ క్లారిటీ. సెకండ్ ఏంటి అంటే ఈ ప్రాసెస్ 7th నుంచి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీరు చూసిన ఆ డెస్టినేషన్ పనుల గురించి అది డిస్కస్ చేస్తూ మీరు ఆ ఫోకస్ అనేది పెడుతూ ఈ 7 days మాత్రం దాని మీద కంప్లీట్ గా ఇది అవుతుంది అనే ఒక నమ్మకంతో చేయండి. ఈ 7 days లో మీరు చేసిన ఈ పనుల వల్ల మీరు ఆ అమౌంట్ ని అట్రాక్ట్ చేయగలుగుతారు. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా 777 టెక్నిక్ అయితే మేడం క్లియర్గా చెప్పారు. సో ఎలాగా స్టెప్ వైజ్గా చేసుకోవాలి, 7 days అయితే ఈ టెక్నిక్ని ఫాలో అవ్వాలి. డైలీ వచ్చేసి 7 o'clockకి స్టార్ట్ చేసుకోండి. అది మార్నింగ్ మీకు మార్నింగ్ కుదిరితే మార్నింగ్ ఫ్రెష్ మైండ్తో చేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ అయినా. సో ఈ టెక్నిక్ స్టార్ట్ చేసే ముందర మనం ఏమైనా మెడిటేషన్ ఇట్లా చెప్తారు కదా మ్యామ్ మీరు ప్రతిసారి, అలా మెడిటేట్ చేసినాక స్టార్ట్ చేయాలంటారు. సో ఓకే, అలాగా మీరు పేపర్ మీద 7 times రాసుకోవాలి. రాసి మళ్ళీ ఆ పేపర్ని మీరు పడుకునేటప్పుడు పిల్లో కింద పెట్టేసుకోవచ్చు. అలానే 7 days కూడా కంటిన్యూస్గా అదే పేపర్ మీద రాసుకోండి. ఇట్లా ఈ ఎఫర్మేషన్ మీకు తప్పకుండా హెల్ప్ అవ్వాలి. మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, మీకు 1 crore ఎఫర్మేషన్ వర్కౌట్ అవ్వాలి అని అయితే మేము కోరుకుంటున్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీరు కనుక ఇలాంటి ఎఫర్మేషన్స్ ఇంకా వినాలి అనుకుంటే వేటికి సంబంధించిన కావాలో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాని మీద తప్పకుండా వీడియో చేస్తాం. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ స్వప్న.